ఉద్యమం ఎలా కలుగుతుంది అసలు? ఉద్యమం ఎలా కలుగుతుందంటే, జీవం ఉత్తేజింపబడినప్పుడు అది ఉద్యమం అవుతుంది. జీవం ఉత్తేజం ఎలా అవుతుంది అంటే, వాక్య ప్రత్యక్షత ద్వారా దిద్దుబాటు కలిగి, దిద్దుబాటు ద్వారా ఉద్యమం వస్తుంది. దీన్ని మన భాషలో చెప్పుకోవాలంటే, దేవుని వాక్యం మన జీవితాల్లో ఇలా చేయకూడదు, ఇలా చేయాలి, మనం ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని మనకి దిద్దుబాటు ఇస్తుంది, పశ్చాత్తాపం ఇస్తుంది. అప్పుడు ఉద్యమం కలుగుతుంది. కనుక రెవల్యూషన్, రిఫార్మేషన్, దెన్ రివైవల్. రెవల్యూషన్ అంటే వాక్య ప్రత్యక్షత, రిఫార్మేషన్ అంటే దిద్దుబాటు, దెన్ రివైవల్, అప్పుడు ఉద్యమం. ఉద్యమం రావాలి, ఉద్యమం రావాలి, ఉద్యమం రావాలంటే రాదు. ఎలా వస్తుంది ఉద్యమం రావాలంటే? వాక్యం వినాలి. వాక్యం ద్వారా మన జీవితంలో పశ్చాత్తాపం కలగాలి. ఇలా ఉండకూడదు, నేను ఇక నుండి ఇలా ఉండాలి అనే ఒక మంచి తీర్మానం మనం చేసుకోవాలి. ఆ తీర్మానం ద్వారా అప్పుడు ఉద్యమం వస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే, ఉద్యమం అంటే మ్యూజిక్ల ద్వారా, లేకపోతే మంచి డ్రమ్ములు కొడితే కొట్టుకుంటారా అంతే, అలాగే చేతులు పట్టుకొని ఎమోషనల్ వేరు నాన్న, డివోషనల్ వేరు నాన్న. అందుచేత ఆధ్యాత్మికమైన ఉద్యమం మనలో కలగాలంటే ఖచ్చితంగా రెవల్యూషన్ అవసరం. ఆ 3 పదాలు గుర్తుంచుకోవాలి: రెవల్యూషన్, రిఫార్మేషన్, దెన్ రివైవల్.